సారు నా తెలివి వచ్చిన కాంచి నేను చిన్నప్పటి కాంచి నాది పుట్టింది ఈ ఊరే, నేను పెరిగింది ఈ ఊరే. కనీసానికి మన తెలంగాణ వచ్చిన కాంచి అభివృద్ధమైన పనులు అయినాయి, అభివృద్ధమైన దేశం అయింది. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం బాగు చేసిండు కేసీఆర్. అబద్ధాలు ఆడొద్దు. రైతు బంద్ వేసిండు జనానికి. ఆడబిడ్డలకు మన పెళ్లి పథకం రైతు అది కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు. అవన్నీ మాటలు తప్పలే. కేసీఆర్ బాగు చేసిండు. వాడు గెలిచి ఊరంతా ఆగం చేసి దేశం అంతా ఆగం చేసి అంత తప్ప వాడి దగ్గర ఏం లేదు. వాడు ఏమైనా ఏం చేసిండయ్యా? తులం బంగారం ఇస్తున్నాడు, ఇచ్చిండా? ఆ చదువుకున్న పిల్లలకు కూటి ఇస్తున్నాడు, ఇచ్చిండా? మహిళలకు 2500 అన్నాడు, ఇచ్చిండా? గ్యాస్ ఫ్రీ అన్నాడు, 500కి ఇచ్చిండా? రోడ్లు పంపిస్తా, ఇల్లు పంపిస్తా, ఇంద్రామ ఇల్లు వస్తాయి, ఇయ్యొస్తాయి, అయ్యొస్తా, నా అభివృద్ధి పనులు చేస్తాను ఎక్కిండు, గద్దె ఎక్కిండు. మాకు ఎట్టి పనులు రాలే, ఇవ్వరకు ఇంతవరకు రాలే. ఆయన పైసా కాక కాంగ్రెస్ పైసా మేము తినేతుంటే ఎంతకంటే అంతకు ఓడించుకుంటా నేను. మా దయాకర్ చేసిండు అన్ని. ఇప్పుడు పింఛన్లు గించిళ్ళు వచ్చేది అన్ని కేసీఆర్ పెట్టినాయి. అన్ని పద్ధతులు అన్ని కేసీఆర్ పెట్టినాయి. ఈయన కొత్త పని పెట్టింది ఏది మాకు లేదు, ఏమీ లేదు మాకు. ఆయన కొత్త పని కనుక మేము తింటే 5 చెప్పులకు మేము ఓడించుకుంటాం. ఇక ఎవరు దేకరు, నీకు ఓటు వేయరు. వేయరు పెద్ద పెద్ద ఇల్లు గూల కొడతాండి, ఎవడయ్యా నీకు ఓటు వేసేది? వాళ్ళు నీడకుండి ఎండకు గోలు బొచ్చలు ఎండకుండి ప్రభుత్వం భూమి కబ్జా చేసిర్రు అని చెప్పేసి కబ్జా చేసినాడు కేసీఆర్. లేదా తెలివి? ఆయన గూల కొట్టాలంటే ఒక లెక్క, 10 ఏళ్ళు చేసిండు లెక్క. ఆయనను వాళ్ళను అభివృద్ధమైన పనులు చేసిండు. ఆ బిడ్డలను మనకు ఎండకు తీయకూడదు పాపం వాళ్ళనే గుళ్ళను అని ఆయన అన్ని ఏమేమి చేసిండు. ఆయన చేసిన పనులే ఈయన పట్టుకొని బాకులు ఆడుతాండు. ఈయన చేసిన కొత్త పని ఏమున్నదో మాకు చూపెట్టండి, నేను మాట్లాడతా. ఎక్కడికంటే అక్కడికి పోయి మాట్లాడతా.